వాళ్ళు స్మెల్ చూసి నేను స్మెల్ చూడలేదండి, కట్ చేసి ఇట్లా పెట్టాను, రికార్డ్ అయింది అక్కడ. ఏంది మన ఎర్ర తెచ్చి ఇప్పుడు బులుగుది. నీకు రంగు అవసరమా ఆట అవసరమా? ఆట అవసరం. మరి ఆడు లేస్ ఇండియన్ మ్యాజిక్ చదువుతా. లేస్ మసాలా, బింగో మసాలా, ఐపీఎల్ మసాలా ఈజీగా ఉంటుంది నీకు చెప్పడానికి. స్పానిష్, లేస్ స్పానిష్, టమాటో చెప్పు. లేస్ టమాటో అట్ట కాదురా. లేస్ స్పానిష్, లేస్ అమెరికన్, లేస్ వెస్ట్ ఇండీస్. ఆయనే నాకు ఇంట్రెస్ట్ పోయింది, అంటే పోతే పోనీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. హే గాయ్స్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 94. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న క్వశ్చన్, ఏ డోర్ని ఓపెన్ చేయలేని 2 కీస్ ఏంటో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, బట్ బాగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోకి టార్గెట్ 40K లైక్స్, సో వెంటనే లైక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇతను ఒంటి మీద ఉంది ఏదో కట్టెపుల్ల అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది కట్టెపుల్ల కాదు, అదొక ఇన్సెక్ట్, పురుగు. వీటి పేరే ఫోబియోటికస్. ఇవి ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇవి ప్రపంచంలోనే లాంగెస్ట్ ఇన్సెక్ట్స్. ఇవి 22 ఇంచుల వరకు పెరగలవు. అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, చింపాంజీస్ మనందరికీ తెలుసు, అవి చాలా తెలివైనవి. అయితే వాటికి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా వాటికి ఎప్పుడైనా హెల్త్ బాగా లేకపోయినా లేదా దెబ్బ తగిలినా మెడికల్ ప్లాంట్స్ని తిని అవే ట్రీట్మెంట్ చేసుకుంటాయి. బ్రిలియంట్. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం బయట పిజ్జా తింటే ఒక 300, 400, 500 ఈ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ పిజ్జా చూడండి, ఈ పిజ్జా పేరు లూయిస్ 13 పిజ్జా. దీని కాస్ట్ వచ్చేసి 8 లక్షల రూపాయలకి పైనే ఉంటుంది. దీన్ని ఎక్కడ పడితే అక్కడ తయారు చేయరు. దీన్ని తినాలనుకుంటే ఇటలీ నుంచి 3 చెఫ్స్ మన ఇంటికి వచ్చి 72 గంటలు దీన్ని ప్రిపేర్ చేస్తారు. దీంట్లో మనం బయట తినే పిజ్జాలో యూజ్ చేసే ఐటమ్స్ని అస్సలు యూజ్ చేయరు. క్యావియర్, ఆస్ట్రేలియన్ పింక్ సాల్ట్, ప్రాన్స్, లాబ్స్టర్స్ ఇవన్నీ ఇటలీ లేదా నార్వే నుంచి తెప్పిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం బయట చాలా సూప్స్ని చూసే ఉంటాం, కానీ ఫిలిప్పీన్స్లో దొరికే నీడో సూప్ మాత్రం చాలా స్పెషల్. అలాగే అది చాలా అరుదు కూడా. ఈ సూప్ని షిఫ్లెట్ అనే బాడీ యొక్క సలవా నుంచి తయారు చేస్తారు. అంటే షిఫ్లెట్ అనే ఒక పక్షి ఉంటుంది, దాని ఉమ్ము నుంచి ఈ నూడో సూప్ అనే దాన్ని తయారు చేస్తారు. దీనికోసం చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఈ పక్షి చాలా అరుదు అండ్ దీని గూళ్ళు కూడా ఒకే ఒక ఐలాండ్లో మాత్రమే కనిపిస్తాయి, అది కూడా కొన్ని పర్వతాల మీద ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం రోజు వాడే టూత్పేస్ట్లో ఎంత ప్రాబ్లం ఉందని మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం రోజు వాడే టూత్పేస్ట్లో ట్రైక్లోజన్ అనే కెమికల్ ఉంటుంది. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇక టూత్పేస్ట్లో నొరగరాడానికి డైథానోలమైన్ అనే కెమికల్ని వాడతారు. దీనివల్ల కిడ్నీ మరియు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే పేస్ట్ వేసుకునేటప్పుడు చింతపిక్క సైజు, అంటే చింతకాయ విత్తనం ఉండేది కదా, అంత సైజులో కొంచెం వేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6, చైనాలో ఒక వింత ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర పెళ్లి చూపులు చూడాలనుకోండి, మ్యారేజ్ బ్యూరో కానీ పెళ్లిల బ్రోకర్లు కానీ వీళ్ళని కన్సల్ట్ అవుతాం. కానీ చైనా షాంఘైలో పీపుల్స్ మార్కెట్లో వివాహ మార్కెట్ అని ఉంటుంది, అంటే మ్యారేజ్ మార్కెట్. పెళ్లి కాని వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్కుకి వస్తారు. వాళ్ళ బయోడేటా మొత్తం ఉంటుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం పుట్టగొడుగులను చూస్తూ ఉంటాం, తింటాం కూడా. కానీ పఫ్ బాల్ అనే మష్రూమ్ ఉంటుంది, మనం వెళ్ళి పట్టుకోగానే ఒక స్మోక్ని రిలీజ్ చేస్తుంది. ఈ స్మోక్ అంత టాక్సిక్ కాదు, ఇది జస్ట్ దాని డిఫెన్స్ మెకానిజం లాగా అనమాట. కావాలంటే మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం ఇప్పుడు చూస్తున్న పెంగ్విన్స్ ఓన్లీ ఒక 1/2 మీటర్ పొడుగు మాత్రమే ఉంటాయి. కానీ మీకు తెలుసా, పెంగ్విన్స్ 30 మిలియన్ ఇయర్స్ బ్యాక్ 1.6 మీటర్స్ వరకు ఉండేవి. అంటే యావరేజ్ మనిషి కంటే పెద్దగా ఉండేవి. రాను రాను పెంగ్విన్స్ తగ్గుతూ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, జపాన్ గురించి మనందరికీ తెలుసు, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అయితే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఎలాంటి డిఫెక్ట్ ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ డెఫ్ పీపుల్తో చాలా కష్టం. అందుకే జపాన్ వాళ్ళు ఒక స్మోక్ అలారంని కనిపెట్టారు. డెఫ్ పీపుల్ మార్నింగ్ లేవాలంటే అలారం వినిపించదు, కాబట్టి ఈ స్మోక్ అలారం స్మోక్ని రిలీజ్ చేస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ స్మోక్ని రిలీజ్ చేస్తుంది. ఆ స్మోక్ కొంచెం ఘాటైన స్మెల్ వస్తుంది. దీంతో ఎవరైనా నిద్రలేస్తారు. దీన్ని కనుక్కున్న టీమ్ కి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనం ఈ రోజుల్లో మెయిల్స్ పంపాలంటే జీమెయిల్లో కానీ యాహూ మెయిల్లో కానీ
పోస్ట్ మ్యాన్తో కానీ పంపిస్తాం. అదే ముందు రోజుల్లో అయితే పావురాలతో కూడా పంపించేవాళ్ళు. 1870 బెల్జియంలో మెయిల్స్ పంపడానికి పిల్లుల్ని యూజ్ చేసేవాళ్ళు. కానీ అవి బురదలో పడిపోవటం, లెటర్స్ చినిగిపోవటం, తర్వాత ఏం చేశారంటే ఆ లెటర్స్ని వాటర్ ప్రూఫ్ కవర్లో పెట్టి పంపించేవాళ్ళు. కానీ అవి ఎక్కడ పడితే అక్కడ పడేసేవి. ముందేం చేశారంటే ఒక 37 పిల్లుల్ని బాగా ట్రైన్ చేసి వాటి మీద టెస్ట్ చేశారనమాట. కానీ అవి ఫెయిల్యూర్ రిజల్ట్ ఇచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ అందరికీ ఒక లైఫ్ లెసన్లా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఈ సంఘటన జరిగింది చైనాలోని హెనోన్ హాస్పిటల్లో. ఒక అతను బ్యాగులు డబ్బు పట్టుకొని హాస్పిటల్లో మొత్తం పడేశాడు. ఎక్కడ చూసినా డబ్బే. వెంటనే డాక్టర్స్ని పిలిచి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఇంకా కావాలంటే నా ఆస్తి కూడా రాసిస్తా, కానీ నాకున్న క్యాన్సర్ని మాత్రం పోగొట్టండి అని అడుగుతాడు. దానికి డాక్టర్స్, సార్ ఇట్స్ ఇంపాసిబుల్, మీరు ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు అతను ఒక మాట చెప్పాడు, అది చాలా వైరల్ అయింది. అసలు నా దగ్గర ఎంత డబ్బుండి ఏం లాభం, నా ప్రాణాలు కాపాడలేని డబ్బు, నేను ఎంత పెద్ద కోటీశ్వరుని అయితే ఏం లాభం, నా డబ్బు నాకు హెల్త్ ఇవ్వలేదు అని చెప్పాడు. అతను లాస్ట్కి క్యాన్సర్తోనే చనిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఆత్మహత్యల అడవి. 2002 78, 2003 105, 2010 57. ఇవి ఓయే రూమ్ నెంబర్స్ కాదు. జపాన్లోని ఒకిగిహారా అనే అడవిలో దొరికిన శవాల సంఖ్య. ఆ ప్లేస్లో ఏం పవర్ ఉందో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళగానే సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తుందట. అందుకే ఎక్కువ ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎక్కువ జపనీస్ అండ్ ఇంగ్లీష్ మెన్నే ఉన్నారు. 2001లో డ్రగ్స్కి బానిసైన వాళ్ళు ఇక్కడ సూసైడ్ చేసుకున్నారంట. కొంతమంది అక్కడ దెయ్యాలు ఉన్నాయని, పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. ఇంకోటి, ఆ అడవి లోపల మ్యాగ్నెటిక్ ఐరన్ డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్లేస్లోకి వెళ్ళగానే మొబైల్ ఫోన్స్ కానీ కంపాస్లు కానీ ఏమీ సరిగ్గా పనిచేయవు, అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మొబైల్స్కి అయితే సిగ్నల్స్ ఉండవు, కంపాస్లు అయితే ఎలా పడితే అలా చూపిస్తూ రాంగ్ డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటాయన్నమాట. సో అంత లోపల ఏమైనా తప్పిపోయారంటే బయటికి రావడం చాలా కష్టం. బట్ స్టిల్ చాలా మంది ఇక్కడికి హైకింగ్ చేస్తూ ఉంటారు. కిక్కు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకోటి, క్రేజీ బ్రోస్లో లేస్ ఛాలెంజ్ అని అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే మనకి ఒక గేమింగ్ ఛానల్ కూడా ఉంది, కొత్తగా స్టార్ట్ చేసాం. ఇన్ కేస్ మీరు ఎవరికైనా తెలియకపోతే దాంట్లో మనం పబ్జీ, ఫ్రీ ఫైర్, మైండ్ క్రాఫ్ట్, GTA, స్కారీగ్రాని ఇలాంటి గేమ్స్ ఎన్నో ఆడుతూ ఉంటాం. సో మీకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.